అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొనే అనకాపల్లి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు అందరికీ అందుబాటులో ఉండే సమయంలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్ కోరారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ పాల్గొని ఈ సమీక్ష సమావేశాన్ని పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ఈ రోజు జూలై 20వ తేదీన ఏర్పాటు చేయడం లేక కావాలని చేసిందో తెలియడం లేదని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే సమయంలో ఏర్పాటు చేయడం వల్ల అనకాపల్లి జిల్లా అభివృద్ధిపై పార్లమెంట్ సభ్యులు తమ యొక్క అభిప్రాయాలను వెలుబుచ్చే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. గతంలో కూడా ఏప్రిల్ నెలలో పార్లమెంట్ సమావేశాల ఆఖరి తేదీన సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఒక జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం, పార్లమెంట్ సమావేశాలు, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు పెట్టకూడదని నిబంధన ఉందని అధికారులు పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు అందుబాటులో లేని సమయంలో ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. ఈ సమావేశాన్ని అందరూ అందుబాటులో ఉండే సమయంలో మార్చి పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ వారిని మరియు అధికారులను కోరారు. డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్స్ అంటే జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు. ఈ ఇంచుమించుగా ప్రతి జిల్లా కూడా హై లెవెల్ మీటింగ్స్ అంటే ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మినిస్టరు, జిల్లా మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అందరూ కలిపి జిల్లా అభివృద్ధి పైన సమీక్ష చేసేటువంటి అత్యున్నతమైనటువంటి సమావేశం. ఈ అనకాపల్లి జిల్లాలో డిఆర్సి డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్స్ ఈరోజు దాన్ని షెడ్యూల్ చేయడం జరిగింది. అంటే ఈరోజు అంటే మనం జూలై 20వ తారీఖు ఈరోజే పార్లమెంటు ప్రారంభించినటువంటి రోజు కూడా. అంటే ఈ రోజు నుంచి పార్లమెంట్ సెషన్స్ అక్కడ ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. గతసారి ఏప్రిల్ 1వ తారీఖున ఇదే రకమైనటువంటి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ రోజు కూడా పార్లమెంటు ఆఖరి రోజు, పార్లమెంట్ సమావేశాల తాలూకా ఆఖరి రోజు. అంటే అనకాపల్లి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ప్రస్తుతం లోక్సభ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ శ్రీ సీఎం రమేష్ గారు, అలాగే మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మన రాజ్యసభ పార్లమెంటు సభ్యులు చింతకాయల విజయ్ గారు మొన్ననే నియమించబడింది. ఆయనకి ఇది మొట్టమొదటి సమీక్షా సమావేశం జిల్లా. ఎందుకంటే జిల్లాలో ఉండేటువంటి ఇద్దరు ఎంపీలు, ప్రధానమైనటువంటి ఎంపీలు, లోక్సభ అలాగే రాజ్యసభకు సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు కూడా ఈవేళ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పెట్టడం వల్ల వాళ్ళిద్దరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. అంటే ఒక జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం ఎప్పుడు కూడా అసెంబ్లీ జరిగినప్పుడు, పార్లమెంట్ జరిగినప్పుడు పెట్టకూడదు. ఎందుకంటే అందుబాటులో ఉండరు ప్రజాప్రతినిధులు. అసెంబ్లీ, పార్లమెంట్ అత్యున్నత స్థానం, వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి. అది అక్కడ మానేసుకొని డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్స్కి రాలేరు కదా. అందుకని పార్లమెంట్, అసెంబ్లీ జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్వహించకూడదు అనేటువంటి నిబంధన ఉంది. అయితే మరి దురదృష్టవశాత్తు అనకాపల్లి జిల్లాలో ఈ సమీక్షా సమావేశాలు పార్లమెంట్ జరుగుతున్నప్పుడే పెడతా ఉన్నారు. అది కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితులు. అంటే మొట్టమొదటి రోజు ఈరోజు అది కంపల్సరీ అటెండెన్స్ ఎంపీలందరికీ కూడా. కాబట్టి అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి అదే సమయంలో ఇక్కడ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగితే మరి పార్లమెంట్ సభ్యులు వారి తాలూకా అభివృద్ధి ఎజెండాని ఏ విధంగా ఈ సమావేశంలో చర్చించగలుగుతారు? అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారికి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారికి, అలాగే డిఆర్ఓ గారికి, ముఖ్యంగా ఇది డిఆర్ఓ గారు షెడ్యూల్ చేస్తారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. సో ఆయన అందరూ అందుబాటు చూసుకొని ఆ డేట్స్ షెడ్యూల్ చేయాలి. మరి ఆ డిఆర్ఓ గారు మరి తెలియక మిస్ అవుతున్నారో లేకపోతే కావాలని మరి ఈ పార్లమెంట్ ఉన్నప్పుడు పెడతా ఉన్నారో తెలియదు. కానీ ఏదేమైనా ఇది మంచి పద్ధతి కాదు. అందరు ప్రజాప్రతినిధులు, ఎందుకంటే ఉన్న అనకాపల్లి జిల్లాకి ఉన్నటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి లోక్సభ సభ్యులు జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొనకపోతే ఆంతర్యం అర్థం ఏం లేదు కదండి. సో కిందటిసారి అలాగే జరిగింది, ఇప్పుడు ఈ రోజు కూడా అదే జరిగింది. కిందటిసారి అంటే ఏదో ఓవర్లుక్లో జరిగిందేమో అని అనుకున్నాము అందరమే. కానీ ఈసారి కూడా కరెక్ట్గా పార్లమెంటు సమావేశాలు మొదలైన రోజే పెడితే
మరి ఇది ప్రతిసారి ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి అని మేము ఆలోచించి మరి కలెక్టర్ గారిని అలాగే కలెక్టర్ గారిని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా, అలాగే డిఆర్ఓ గారిని సంబంధిత అధికారుల్ని, మా అనకాపల్లి జిల్లా అధికారుల్ని దయచేసి డిఆర్సి జిల్లా అత్యున్నత సమావేశమైనటువంటి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని దయచేసి ప్రజాప్రతినిధులు అందరూ అందుబాటులో ఉండేటట్టుగా, ముఖ్యంగా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు అవుతున్నప్పుడు కాకుండా మిగతా రోజుల్లో అందరూ అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని నేను వారికి కూడా ఒక లెటర్ ఇప్పుడు డ్రాఫ్ట్ చేస్తా ఉన్నాం. మరి ప్రత్యక్షంగా కూడా వారిని కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. దీనివల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల నుంచి ఎన్నిక కాబడినటువంటి లోక్సభ, అలాగే అత్యున్నత స్థానమైనటువంటి పెద్దల సభ అయినటువంటి రాజ్యసభ, అందులో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మా అనకాపల్లి జిల్లా ఇద్దరు ఎంపీలు కూడా జిల్లా సమీక్షా సమావేశాల్లో పాల్గొనేటట్టుగా సమావేశ షెడ్యూల్స్ని, డేట్స్ని మార్చి పెట్టాల్సిందిగా నేను జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా అధికారుల్ని కోరుతా ఉన్నాను.